నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొనేవాడుంటే దేశాన్ని అమ్మేస్తారు అన్నది సామెత. కానీ ఈ సామెతనే చాలా మంది మాయగాళ్లు నిజం చేస్తూ వచ్చారు. ఇదేదో ఇప్పుడిప్పుడే మొదలైన వ్యవహారం కాదు, దశాబ్దాలుగా సాగుతున్నదే. ఇన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ ఆఫీసులే కేంద్రంగా సాగుతున్న భూదందా ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం అక్రమార్కుల విశ్వరూపం బయటపడి, కొనేవాడు అమాయకుడైనా పెద్ద మేధావి అయినా సరే మాటలతో బురిడి కొట్టించి, కాగితాలతో కనికట్టు చేసి, దస్త్రాలతో మాయలు చేసి, మొత్తం లేనట్లుగా లేని స్థలాలు ఉన్నట్లుగా చూపించి అమ్మేయటం హైదరాబాద్లో ఇప్పుడు మొదలైన వ్యవహారం కాదు. నిజంగా ఈ భూమాయగాళ్లు కాదేది కబ్జా కనర్హం అన్నట్లుగా ఒక్క నింగిని తప్ప నేలను, నీటిని కూడా ఆక్రమించేస్తున్నారు. అక్రమంగా వాటిని అమాయకులకు అమ్మేస్తారు. ఇలా ఇష్టానుసారం ఎవడి భూమునో తమది అని చెప్పి అమ్మేయటం కొత్తగా వచ్చిన మోసం కాదు. హైదరాబాద్లో గత 4-5 దశాబ్దాలుగా జరుగుతున్నది. ఎక్కడి వరకు ఎందుకు, హైదరాబాద్ స్టేట్ ను పాలించిన నిజాం ప్రభువుకు సిటీ చుట్టుపక్కల 23 లక్షల ఎకరాల భూమి ఉందనేది చరిత్ర చెబుతోంది. అయితే ఇందులో కొంత భూమిని మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ మిగిలిన లక్షల ఎకరాల భూమి ఏమైందో, ఎవరి కబ్జాల్లోకి వెళ్ళిందో, ఎవరు దాన్ని కొన్నారో, ఎవరు దాన్ని అమ్మేశారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి పక్కా లెక్కలు ప్రభుత్వానికి కూడా తెలియవు. హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చే వాటిల్లో చార్మినార్, ఇరానీ చాయ్, బిర్యానీ, హలీం, ముత్యాలు మాత్రమే కాదు, వాటితో కబ్జా అన్న పదం కూడా కామన్ గా చేరిపోయింది. దశాబ్దాలుగా హైదరాబాద్ లో లక్షలాది ఎకరాల భూముల్ని కబ్జా చేయటం, వాటిని వేరే వాళ్లకు అమ్మేయటం కామన్ అయిపోయింది. అసలు హైదరాబాద్ లో ఒక స్థలం ఉంటే దానికి కనీసం 4-5 ఓనర్లు కామన్ గా ఉంటారు. ఎందుకంటే అదే స్థలాన్ని ఎంతో మందికి అమ్మేసి ఉంటారు. కాబట్టి ఒక స్థలం ఖాళీగా ఉందంటే చాలు, రాత్రికి రాత్రే చుట్టూ ప్రహరీ కట్టేస్తారు. ముందు ఓ పెద్ద బోర్డు పెట్టేస్తారు. ఈ స్థలాన్ని కబ్జా చేస్తే చట్టరీత్యా శిక్షార్హులు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొచ్చేస్తారు. కానీ అసలు సంగతి ఏంటంటే ఆ స్థలం కూడా కబ్జా చేసిందే. ఇలా హైదరాబాద్ లో కబ్జా అన్న మాట ఎప్పటి నుంచో కామన్ అయిపోయింది. ఏదైనా స్థలం కబ్జా అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ కబ్జా అయితే కాదన్నంతగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ హిస్టరీ ఎన్నో కబ్జాలు చూసింది. కానీ రీసెంట్ గా బయటపడ్డ కబ్జా చూస్తే దిమ్మదిరిగిపోతుంది. ఇది అలాంటి కబ్జా కాదు, ఏకంగా ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన కబ్జా. నగర శివార్లలో 1-6 ఎకరం కాదు, ఏదో మురికివాడలో 100 గజాలు కాదు, నగరం నడిబొడ్డున ఏకంగా 700 ఎకరాలు అప్పనంగా ఆక్రమించేసుకుని దానికి నకిలీ పత్రాలు సృష్టించేసుకున్న కబ్జా. ఇలా అప్పనంగా కబ్జా చేసిన భూమిని మెట్రో నిర్మాణం కోసం తిరుగు ప్రభుత్వానికే అప్పగించాలంటే పరిహారంగా 100 కోట్లు తిరిగివ్వాలని డిమాండ్ చేసిన కబ్జా. నగరం నడిబొడ్డున జరిగిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూ కుంభకోణం కబ్జాల చరిత్రలోనే టాప్ రేంజ్ లో నిలిచిపోయే కుంభకోణం. అసలు ఈ కబ్జాలు ఏ రేంజ్ లో సాగుతాయో ప్రపంచానికి చాటి చెప్పిన భూ కుంభకోణం. వేల కోట్ల రూపాయల భూమికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా రాత్రికి రాత్రే దొంగ పత్రాలు సృష్టించి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిన మహాభూమాయ. ఇంత పెద్ద భూ కుంభకోణం చూసిన తర్వాత ప్రజలే కాదు, ప్రభుత్వాధికారులు నివ్వెరపోయారు. అసలింత పెద్ద స్కామ్ జరుగుతున్నా ఏ ఒక్కరికి కూడా అనుమానం రాలేదంటే అసలు కారణం ఏమిటో ఆరా తీస్తే ఇంటి దొంగల గుట్టు బయటపడింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కుట్ర జరగదన్న వాస్తవం తెలిసొచ్చింది. మొత్తంగా అక్రమార్కులు, అధికారులు, మరికొందరు పెద్దల ప్రమేయం ఉంటే ఎంత పెద్ద ల్యాండ్ అయినా, ఆఖరికి అసెంబ్లీ అయినా సరే అనాయాసంగా కబ్జా చేసేసి తిరిగి ప్రభుత్వానికే అమ్మేయొచ్చునని తేలింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూమాయ, అందుకు వేసిన ప్లాన్ చూస్తే కబ్జాలు కూడా కార్పొరేట్ లెవెల్లో చేసి కోట్లు కూడబెట్టడం ఎలాగో ప్రపంచానికి తెలిసొస్తుంది. ఏటేటా జనాభా కోట్లకు కోట్లు పెరుగుతున్నా భూమి మాత్రం అలాగే ఉంది. అందుకే భూమికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువైన వస్తువు ఏదైనా ఉందా అంటే అది భూమి ఒక్కటే. ఇదే వేల కోట్ల వ్యాపారానికి మూలసూత్రమైంది. మన దేశంలో నేరం అంతా భూమి చుట్టూనే తిరుగుతోంది. ఎవరి వరకో ఎందుకు, స్వాతంత్ర్యం వచ్చాక నిజాం భూములకే రక్షణ లేకుండా పోయింది.
ఈ భూములకు సరిగ్గా పత్రాలు లేకపోవటం, లెక్కపద్దు తెలియకపోవడంతో అప్పట్లో బడాబాబులంతా వాటిని ఇష్టానుసారం కబ్జా చేసేశారు. ఇలా నిజాంకు చెందిన వేలాది ఎకరాలు కబ్జాలకు గురై తిరిగి వేరే వాళ్ల చేతుల్లోకి మారి ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా గుర్తించలేని పరిస్థితులకు వచ్చేశాయి. హైదరాబాద్లో నిజాం భూములతో పాటు ప్రభుత్వ స్థలాలు కూడా ఎప్పుడో అన్యాక్రాంతమైపోయాయి. ఇలా ఖాళీ ఉన్న స్థలాల్ని ఆక్రమించుకోవటం, వాటిలో నిర్మాణాలు చేపట్టడం, ఆపై పట్టాలు పుట్టించటం, తిరిగి వాటిని అమ్మేయటం, ఇది హైదరాబాద్లో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం. ఈ స్థాయిలో భూదందాలు జరగడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులే మార్గాలు చూపుతున్నారన్నది గోల్డ్ స్టోన్ వ్యవహారంతో బట్టబయలైంది. వెల్కమ్ బ్యాక్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ వ్యవహారం చూస్తే కబ్జాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తుంది. ఇదేదో అక్రమార్కులు తమ బలం చూపించి బెదిరించి చేసిన కబ్జా కాదు. ఆ అక్రమానికి అధికారాన్ని తోడు చేసి దర్జాగా నొక్కేసిన వేల కోట్ల దందా. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల అండదండలుంటే ఏ స్థాయిలో భూ స్కాములు చేయొచ్చో ప్రపంచానికి ససాక్ష్యంగా చూపించిన అతిపెద్ద భూ కుంభకోణం. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పుకొచ్చిన స్కామ్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూ కుంభకోణం. మన దేశంలో సామాన్యులకు తెలియని విషయాలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి ఈ భూమి చుట్టూ స్కాములు. చేతిలో ఎదురుగా పత్రాలు కనిపిస్తే ఎవరు చెప్పిన మాటైనా నమ్మేస్తారు. కాగితాల మీద ఉన్న నమ్మకంతో కోట్లు కూడా కుమ్మరించేస్తారు. ఇది ఒక్క సామాన్యులే కాదు, సంస్థలు, బ్యాంకులు కూడా చేసే పనే. అయితే ఇవన్నీ అక్రమార్కులు ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేసే పనులు కాదు. అక్షరాల అధికారుల సాయంతో, వారి అండదండలతో జరిగేవే. ఇలాంటి అక్రమాలకు రిజిస్ట్రేషన్ ఆఫీసులే కేంద్రమని తాజాగా బయటపడ్డ గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూ కుంభకోణం అద్దం పట్టింది. కళ్ల ముందే ఇన్నేసి అక్రమాలు జరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోరా? అధికారులేం చేస్తున్నారు అన్న అనుమానం రావచ్చు. అయితే వినండి, ఈ కబ్జాల భాగోతం, ఒక ల్యాండ్ 4-5గురికి అమ్మటం, ఈ భూభాగోతాలన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కేంద్రంగానే సాగుతాయి. నగరంలో జరిగే 90% అక్రమ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ శాఖల ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వాళ్ల ప్రమేయం లేకుండా ఏ ఒక్క అక్రమం కూడా జరగదు. నిజానికి ఇలాంటి వాటిని పరోక్షంగా ప్రోత్సహించేది కూడా సదరు శాఖ అధికారులే. రిజిస్ట్రేషన్లో ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒక అక్రమాల పుట్టాలనొచ్చు. ప్రతి దానికి పర్సంటేజీలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎవరు దాని మీద చర్య తీసుకుంటలేరు. గట్టిగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ వాళ్ళు రేడ్ చేయడం ఇటువంటి జరగాల. తర్వాత ఈ ఆఫీసులు రేడ్ చేయడం కాకుండా ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ మీద అవినీతి ఆరోపణలు ఉంటే ఆయన ఇల్లు కూడా సోదా చేయాలా. వీళ్ళు ఆఫీసులో దొరకరు, వీళ్ళు చేసే తప్పులు ఇంట్లో ఆస్తి రూపంగా దొరుకుతారు. కాబట్టి పెద్ద ఎత్తున రేడ్స్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా మొన్న ఒక దినం 2 దినాలు ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్స్తో ఏమి కాదు, ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మళ్ళీ దాంట్లో కావాల్సినంత అవినీతి జరిగింది. పెద్ద అధికారులకు డబ్బు చెల్లించి ఈ ట్రాన్స్ఫర్స్ మనకు కావాలనుకున్న జాగాలకు పోయినారని చెప్పి దాంట్లో కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక సమయం ఆసన్నమైంది. పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తమ పరిధిలో ఖాళీ స్థలాలు, రెవెన్యూ భూములు ఎక్కడెక్కడున్నాయో గుర్తిస్తారు. అయితే ఆ భూముల వివరాలను కాసులకు కక్కుర్తిపడి గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి రియల్టర్లు, కొందరు రాజకీయ నాయకులకు తెలియజేస్తారు. ఈ వివరాలతో వాళ్లు వెళ్లి సదరు భూముల్ని కబ్జా చేస్తారు. ఈ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారు. ఇలా ఒకరు కాదు, గతంలో ఆ భూములకు 4-5 ఓనర్లు ఉన్నట్లు పత్రాలు సృష్టిస్తారు. కొన్ని భూములు ఎప్పుడో నిజాం ప్రభువులు తమకు రాసిచ్చినవని, ఈనాం భూములని, ఇలా రకరకాల పత్రాలు సృష్టించి మొత్తంగా ఆ భూముల్ని మింగేస్తారు. కొందరు ఈ విషయం బయటకు పోకేలోగా దానికి పర్మిషన్లు తెచ్చుకొని ప్లాట్లు వేసి అమ్మేస్తారు కూడా. ఇంకొందరు వాటిలో అపార్ట్మెంట్లు, విల్లాలు కూడా కట్టేసి అమ్మేస్తారు. అధికారుల అండదండలుండి పాలకులు కొద్దిగా కళ్లు మూసుకుంటే చాలు తిరిగి ప్రభుత్వానికి కూడా అమ్మేస్తారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసింది కూడా ఇదే. మొత్తంగా రెవెన్యూ అధికారుల సాయం లేకుండా ఇలాంటి భూదందాలు చేయటం కుదరదని తాజా వ్యవహారం బయటపెట్టింది. ఇప్పుడు బయటపడిన స్కామ్లో ప్రధాన పాత్రధారి మాత్రం కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇక 2 రాష్ట్రాల్లో ఇలాంటి శ్రీనివాసరావులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని నగరాల్లో ఇలాంటి భూ అనకొండలకు కొదువే లేదు.
ప్రభుత్వ భూ రికార్డుల్లో ఉన్న లోపాల్ని ఆసరాగా చేసుకుని వీళ్లు ఇలా మొత్తంగా వందల ఎకరాల భూమిని మింగేశారు. ఇప్పటికీ రెవెన్యూ రికార్డులుగా దశాబ్దాల కిందటి బూజు పట్టిన పత్రాలే ఆధారంగా ఉంటూ రావడంతో అక్రమార్కులు అధికారుల అండతో రెచ్చిపోతున్నారు. వాస్తవానికి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఉన్న భూముల రికార్డులే ఇప్పటికీ ఆధారంగా ఉంటున్నాయి. వీటిని ప్రామాణికంగా తీసుకుని గడచిన 60 ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. భూమి టైటిల్స్ అంతా అయ్యేటప్పటికీ సగానికి సగం లిటిగేషన్ కోర్టులో ఉందండి. అది డిస్ట్రిక్ట్ కోర్టు అందామా, హైకోర్టు అందామా, సుప్రీంకోర్టు అందామా అంటే ఈ కోర్టులో తేలేంత వరకు మధ్యలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా ఈజీగా కళ్ళు మూసుకొని చేసేయచ్చు. మీరు ఎలా జరుగుతుంది అనుకున్నారు కదా, దీనికి ముఖ్య కారణము కోర్టులో ఉండే లిటిగేషన్. బిగ్గెస్ట్ లిటిగెంట్ ఎవరంటే గవర్నమెంట్. ప్రతిదానికి నా ల్యాండ్ అని చెప్పి అనడము, అది నిజాం ఇచ్చాడా లేకుంటే పాపం వాళ్ళు కొన్నారా, జమీందారు కొన్నాడా, రాజు కొన్నాడా అని చూసుకోకుండా వెళ్ళిపోవడము, వీళ్ళు అసలు ఓనర్లు కోర్టుకు వెళ్ళిపోవడం. లేకుంటే 500 సంవత్సరాల కిందట అన్నమాచార్య భూములు కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టు తేలుతుందంటే ఏమనుకోవాలి మనం? కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు ఏమైనా క్యూ సిస్టమ్ ఫాలో అవుతారా? ఏది ఇంపార్టెంట్ ఇష్యూ, ఏది రెవెన్యూ మ్యాటర్, ఏది ట్యాక్స్ మ్యాటర్, ముందు మనం దాన్ని సెటిల్ చేస్తామనుకుంటారా? కాదు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో పేరుకుపోయిన ఈ లోపాల్ని అధికారుల సాయంతో కొందరు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. దీనికి తోడు పట్టణ ప్రాంత భూములకు రికార్డ్ ఆఫ్ రైట్స్ తరహా చట్టం లేకపోవటం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడు ఆ భూమి సర్వే నెంబరు రెవెన్యూ రికార్డులో లేనప్పటికీ దాన్ని రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉండటం కూడా ఈ భూబకాసురులకు కలిసి వస్తోంది. నిజానికి సర్వే నెంబర్ 425 అన్న భూమి వివరాలు రికార్డుల్లో ఉన్నాయనుకోండి. ఇక ఇదే స్థలం పేరుతో సర్వే నెంబర్ 425A పేరుతో మరో సర్వే నెంబర్ ఉందని చెప్పి ఆ పక్కనే ఉన్న భూమిని రిజిస్టర్ చేయిస్తున్నారు. అధికారులు కాసులకు కక్కుర్తిపడి క్షేత్రస్థాయిలో తనిఖీ లేకుండానే రిజిస్టర్ చేసేస్తున్నారు. ఈ దారిలోనే గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ నడిబొడ్డున మియాపూర్లో ఉన్న 698 ఎకరాల భూమిని అప్పనంగా తనకు కావాల్సిన వాళ్ళ పేరు మీద రాయించుకున్నాడు. రిజిస్ట్రార్లను తన వైపు తిప్పుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ శేర్లింగంపల్లి మండలంలోని మియాపూర్లో ఉన్న 693 ఎకరాల ఈ ప్రభుత్వ భూమిని తన పేర రాయించేసుకున్నాడు. నిజానికి ఈ భూములు మూసాపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయి. కానీ అక్కడైతే తమ పన్నాగం పారదన్న ఆలోచనతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో మాట్లాడి అక్రమాలకు తెరలేపారు. రాచకొండ శ్రీనివాసరావు అండతోనే ఈ మొత్తం స్కామ్ నడిచింది. కావాలనే రూల్స్ కు విరుద్ధంగా శ్రీనివాసరావు ఈ రిజిస్ట్రేషన్ బుక్ నెంబర్ 1 బదులు బుక్ 4లో నమోదు చేశారు. అంతేకాదు ఈ స్థలం తాలూకా విక్రయ ఒప్పంద పత్రాలు 11 నెలలుగా పెండింగ్ లో ఉన్నా పట్టించుకోలేదు. ఇలా అడుగడుగున గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి రిజిస్ట్రార్ అనుకూలంగా వ్యవహరించడంతో ఇంత పెద్ద భూ కుంభకోణం అంత గుట్టుగా జరిగిపోయింది. ఈ స్కామ్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సహా నిందితులకు సహకరించినందుకు గాను ఆయనకు అక్షరాల 50 కోట్లు ముట్టిందంటే ఈ శాఖలో ఏ స్థాయిలో స్కామ్లుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్క శ్రీనివాసరావే కాదు, 2 రాష్ట్రాల్లో ఇలాంటి కంత్రి రిజిస్ట్రార్లు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన ఒక అధికారే ఇలా అక్రమార్కులతో కుమ్మక్కై వేల కోట్ల భూముల్ని వారికి కట్టబెట్టారంటే ఇక మిగిలిన 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్. మియాపూర్ భూములే కాదు, కొనేవాడుంటే మన రియల్టర్లు చార్మినార్ అసెంబ్లీలను కూడా అమ్మేసేంత ఘనులు. కాసులు ఓ చేతిలో, అధికారులు మరో చేతిలో ఉంటే వేల కోట్ల విలువైన భూములైనా అప్పనంగా దక్కిచ్చేసుకుంటారు. ఎవరెంత మేసినా, ఎవరెంత దోచేసినా అధికారులు మాత్రం వాటిని అడ్డుకునే పరిస్థితి లేదంటే మీరు నమ్మగలరా? కానీ ఇది అక్షరాల వాస్తవం. అందుకే భూ బకాసురులు ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మన చుట్టూ ఉండే భూముల్లో చాలా రకాలుంటాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, సీలింగ్ ల్యాండ్స్, వర్క్స్ భూములు, ప్రైవేటు భూములు, ఇలా చాలా రకాలుంటాయి. కానీ ఏ భూమి ఏదో, ఏ భూమి ఎవరికి చెందుతుందో అన్న పక్కా రికార్డులు మాత్రం ప్రభుత్వం దగ్గర లేకపోవటమే అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల్ని ఎంతో మంది ఎన్నోసార్లు కబ్జా చేశారు.
నిజాంలకు ఉన్న విలువైన భూములు అన్యాక్రాంతమైపోయాయి. దేశ విభజన సమయంలో నగరంలో చాలా మంది వదిలి వెళ్లిపోయిన భూముల్ని కూడా కబ్జా చేసేశారు. ఇలా ఇప్పుడు మన చుట్టూ ఉన్న భూముల్లో చాలా మటుకు 10 నుంచి 15 మంది చేతులు మారి చివరికి మన చేతుల్లోనికి వచ్చిందన్నమాట. ఇంత స్థాయిలో అక్రమాలు జరగడానికి అధికారుల అండదండలే ప్రధాన కారణమనడానికి గోల్డ్ స్టోన్ వ్యవహారమే అద్దం పడుతోంది. నిజానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన అంశాలు, నియమాలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా పాటించడం లేదన్నది ఎన్నోసార్లు బట్టబయలైంది. నిజానికి రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తున్న పత్రాలు స్థానిక భాషలో ఉన్నాయా లేదా అన్నది చూడాలి. లేకపోతే వాటిని స్థానిక భాషలోనికి తర్జుమా చేయించాలి. ఇందులో ఎలాంటి కొట్టివేతలు ఉండకూడదు. ఇక సదరు ఆస్తి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉందా లేదా అన్నది గుర్తించాలి. వాటికి 4 వైపులా సరిహద్దులున్నాయో లేదో తెలుసుకోవాలి. అది వ్యవసాయ భూమా కాదా అన్నది చెక్ చేయాలి. అదే వ్యవసాయ భూమి అయితే ROR ప్రకారం పట్టాదారు పాస్బుక్, హక్కుపత్రాలను తీసుకోవాలి. అన్నింటికన్నా ముందు సదరు భూమి ప్రభుత్వం రూపొందించిన నిషేధిత జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఈ జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్ తిరస్కరించాలి. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బౌండరీస్ను ఫిక్స్ చేస్తూ దాని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తూ మరి ప్రజలకు తెలిసే విధంగా కూడా ఇవ్వాలి. అలాంటి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అసలు బౌండరీ రాళ్లే తొలగిచ్చారు అని కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ చేయడానికి సంవత్సరాల కాలాల పాటు తీసుకుంటూ అతను గనక వచ్చేటువంటి ప్రత్యర్థి గనక లేకపోతే ఎవరైతే భూదందా చేసే వాళ్ళు గనక ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయితే పూర్తి స్థాయిలో దాన్ని ఎలాంటి ఈ అప్లికేషన్ పట్టించుకోకుండా పరిస్థితుల్లో ఈ సర్వే డిపార్ట్మెంట్ కూడా వ్యవహరిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకొని భూదందాలు అనేది జరుగుతూ ఉన్నాయి. నిజానికి అధికారులు పాటించాలంటే ఇన్ని రూల్స్ ఉన్నాయి. కానీ మన అధికారులే స్వయంగా ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. ఒకప్పుడు రెవెన్యూ శాఖ నిర్వహించే జమాబందీ తనిఖీ ప్రక్రియ వల్ల ఈ భూదందాలు తక్కువగా ఉన్నా 1990 తర్వాత ఇవి ఊపందుకున్నాయి. 1990లో జమాబందీ ప్రక్రియ నిలిపివేయటం, ఆపై నగరం కూడా చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుంటూ విస్తరించడం వల్ల గ్రామాలు, శివారు ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఆగిపోయింది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. అప్పటి వరకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు MROలు ఏటా నిత్యం తనిఖీలు చేపట్టేవారు. అప్పట్లో చిన్న భూ క్రయ విక్రయం జరిగినా వారి దృష్టికి వెళ్లేది. కానీ ఇప్పుడు ఈ పద్ధతులన్నీ మారిపోయాయి. నిజానికి అక్రమార్కులు అధికారుల ప్రమేయం లేకుండా కూడా కబ్జాలు చేసి భూముల్ని మింగేస్తున్నారు. దీనికి కూడా మన రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలే కారణమవుతున్నాయి. రూల్స్ ప్రకారం ప్రతి 30 ఏళ్లకు ఒకసారి సర్వేలు చేయాలి. కానీ మన దేశంలో 1908లో మొదటిసారి భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత 1932లో మరోసారి జరిగింది. ఇక ఆ తర్వాత సమగ్రంగా సర్వేలే జరగలేదు. 1948, 70లో అడపాదడపా సర్వేలు చేసినా పూర్తి స్థాయిలో వాటిని జరపలేదు. దీంతో ఇప్పటికీ 1932 నాటి సర్వే వివరాలే ప్రామాణికంగా ఉంటూ వస్తున్నాయి. దీనికి తోడు ఆ దస్త్రాలన్నీ బూజుపట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో ఎవరికి వారు కొత్త దస్త్రాలు సృష్టిస్తూ వస్తున్నారు. ఇది కూడా అక్రమార్కులకు ఆసరాగా మారింది. గతంలో భూభారతి పేరుతో సర్వే ప్రక్రియ మొదలుపెట్టినా ఇందులోంచి హైదరాబాద్, నిజామాబాద్లను మినహాయించారు. దీంతో హైదరాబాద్ భూములన్నీ భూబకాసురులకు ఆలవాలంగా మారిపోయాయి. రెవెన్యూ చట్టాలు అన్నది ఎప్పటి నుంచి ఉన్నాయండి? దాదాపు ఔరంగజేబు టైంలో ఉండే లవోని రూల్స్ కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మనం. ప్రజాస్వామ్యం రాకముందు ఔరంగజేబు చేసిన రూల్స్ ఫాలో అవుతున్నాము. బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు, రెవెన్యూ యాక్ట్స్ ఫాలో అవుతున్నాము. లొసుగులు ఎక్కడున్నాయి? మనుషుల్లో ఉన్నాయి. అధికారులు వాటికి చలక అవగాహన లేకపోవడము ఒకటి. తర్వాత ఒక పుస్తకంలో రాయాల్సిన ఎంట్రీస్ అంటే ట్రాన్సాక్షన్స్, వ్యవహారాలు ఇంకో పుస్తకంలో రాయడము. ఆ పుస్తకాల్లో తేడా ఏముంటుంది? ఒక పుస్తకాల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, వీటిని మీరు ఎవరికి అమ్మకండి అని ఉంటుంది. ఆ పుస్తకం కాకుండా ఇంకో పుస్తకంలో ఇవి ప్రైవేట్ ల్యాండ్స్, ఇది ఫలానా మీరు అమ్ముకోవచ్చును, ఇది రిజిస్టర్ చేసుకోవచ్చును అంటుంది. తారుమారవుతుంది. అంటే ఒక చిన్న లెక్కలకు సంబంధించిన విషయంలో క్లరికల్ క్యాడర్లో చేయవలసిన పొరపాట్లు ఆఫీసర్ లెవెల్లో చేస్తున్నారు. అంటే చాలా సులభంగా మోసగాళ్ళకి అది అడ్వాంటేజెస్ అయిపోయింది. ప్రభుత్వ భూముల రక్షణకు టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసిన ఫలితం మాత్రం శూన్యమే. సర్కారీ స్థలాలు అక్రమార్కుల పాలు కాకుండా కాపాడే నిషేధిత జాబితా ఉన్నా అది అప్డేట్ కావటం లేదు.
ఇప్పటికీ 10 ఏళ్ల కిందటి జాబితా అయ్యే దిక్కుగా ఉంది. దీంతో భూబకాసురులు హైదరాబాద్ లో వాళ్లకు నచ్చిన ల్యాండ్ కబ్జా చేసేసి నచ్చినన్ని సార్లు అమ్మేస్తున్నారు. కొనేవాడు ఉంటే అసెంబ్లీ, గోల్కొండ కూడా అమ్మేస్తారు. వాటిని మీ పేర రిజిస్టర్ చేయిస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు కబ్జాదారులతో పాటు అధికారులు కూడా చేతులు కలిపేశారు కాబట్టి. ఈ మాయలన్నీ ఎప్పుడో కాగితాల మీద రికార్డులున్న టైంలోనే కాదు, భూముల వివరాలు కంప్యూటరైజ్డ్ చేసిన తరువాత కూడా జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవటం, కొట్టేయటం, పట్టాలు పుట్టించటం, వాటిని తిరిగి అమ్మేయటం ఇది షరా మామూలైపోయింది. చైనా, రష్యా, అమెరికా లాంటి విశాలమైన దేశాల్లో కూడా ప్రతి అంగుళం భూమికి సంబంధించిన రికార్డులు డిజిటలైజ్ అయి ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ ల్యాండ్ రికార్డులంటే కాగితాలు వెతుక్కోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి మొత్తం భూములకు సంబంధించిన రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఉంచితే ఈ భూస్కాములకు కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.